ఆయన ఇందాక కిట్టయ్య గారు చెప్పారు సార్. డైరెక్టర్ సుకుమార్ గారికి మీరు అభిమానని. అవును సార్. కానీ డైరెక్టర్ అవ్వకుండా మీరు హీరో అయ్యారు ఏంటి? సార్ ఎందుకో సార్ తెలియదు, అదైతే దీని క్వశ్చన్ అయితే లేదు, ఇప్పటివరకు ఎవరు అడగలేదు సార్ నాకు ఇలాగా. అంటే ఈ కథ విన్న తర్వాతే మీరు నటించాలి అని ఎట్లా ఎట్లా అంటే అది మీకు ఇందాక చెప్పాను కదా సార్, అరుణాచలంలో జరిగిన ఒక సంఘటన అనేసి. అక్కడ చూసిన తర్వాత నేను నారాయణ రెడ్డి యాక్చువల్గా దర్శనానికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆ పెద్ద ఆయనను చూసిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. ఇది మనం కథగా చేసి సినిమా ఎందుకు చేయకూడదని చెప్పేసి నారాయణ రెడ్డి గారిని అడిగితే, ఈ పెద్ద ఆయన చెప్పిండేదే నేను చేస్తాను, ఇంకా కొంచెం కల్పితంగా చేసి ఏదన్నా మనం చెయ్యొచ్చు అంటే. ఇక్కడ ఏంటంటే సార్, ఇది దూరదర్శిని ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎమోషన్ అని కాదు సార్. ఒక తండ్రి కొడుకుల మధ్య ఒక అమ్మాయి వస్తే ఆ ఇద్దరి మధ్య వాళ్ళు ఎంత, వీళ్ళ కోసం వాళ్ళెంత బాధపడుతున్నారు, వాళ్ళ కోసం వీళ్ళేం బాధపడుతున్నారు, ఇదంతా జరిగేటప్పుడు ఈ దూరదర్శిని అదే టీవీ ఎలా వచ్చిందో మధ్యలోకి అనేది ఈ కథ సార్. అంటే మేకింగ్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఇలాంటి సినిమాలు తీయటం అంటే? చాలా కష్టం సార్. ఆ ప్రాపర్టీస్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఇవన్నీ చాలా కష్టపడి చేసుకున్నాం సార్. సార్ సినిమా అంటే ఒకరి వల్ల కాదు సార్. సినిమా ఏదో చేసాము అంటే చేసాము. నాకున్న నా సపోర్టర్స్ మన ప్రతి ఒక్కరు, ఒక యాక్టర్ దగ్గర నుంచి, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఒక అసిస్టెంట్, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు సార్ ఇందులో. వాళ్ళది అనుకొని కష్టపడ్డారు సార్ ఇక్కడ. సార్ సినిమా అనే ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడటానికి వస్తారు జనాలు. మీరేమో ముందుగానే వాళ్ళని బెదిరించేస్తున్నారు ఖర్చీపులు ఇస్తామని. అవును సార్. మరి వస్తారా? నేను మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఎందుకు వస్తారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇది కూడా ఈ సినిమాలో ఒక తండ్రి కొడుకు బాండింగ్ ఉంది కాబట్టి ఈ సినిమా చూసి కనీసం లేదంటే ఒక ఇద్దరు ముగ్గురన్న మారతారనే ఒక ఏం మారతారంటే సార్, ఇప్పుడు తల్లిదండ్రులను, అమ్మాయిని ప్రేమించేసి తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళని చాలామంది చూసింటాం సార్ మనం. వీళ్ళని కానీ వాళ్ళని కానీ, లేదంటే వాళ్ళు ఇది అయిపోవడం ఏదో ఒకటి జరిగింది. అలాంటిది ఎలా జరగకూడదు, మన వల్ల మన సుఖం కోసం చూసుకుంటే, మన ఆలోచన కల్లా చూసుకుంటే, మనల్ని 25 ఏళ్ళుగా కనిపెంచిన పెద్దవాళ్ళని ఎలా దూరం పెట్టామో సార్, నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు కానీ చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఒక ఎమోషన్. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా తల్లిదండ్రులు ఎదిరించేసాము, మేము వీళ్ళని ఎదిరించేసాం, పెద్దలు ఎదిరించేసి పెళ్లి చేసుకున్నాము, లవ్ సక్సెస్ అయ్యామా, అది కాదు సార్ లవ్ సక్సెస్ అంటే. లవ్ చేయి, 100% తప్పులేదు. కానీ నీకంటే ముందు, నీకు పుట్టక ముందే మీ అమ్మ నాన్నకి పుట్టింది మీ మీద లవ్. మీకు పుట్టక ముందే మీ అమ్మ నాన్నకి పుట్టింది మీ మీద లవ్. ఆ లవ్ని కాదని నీ వరకు, నీ ఒక్కడి కోసం నీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో అనేది దూరదర్శన్ సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం తండ్రి క్యారెక్టర్ చాలా కీలకం సినిమాకి. అరుణాచలంలో అడుక్కుని తింటున్నాడు, పిచ్చోడై మతిస్థిమితం లేకుండా ఉంటున్నాడు అని అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి సార్, ఎంత ఉంటుందో. నిజంగా ఈయన అందులో జీవించేశాడు. చెప్పకూడదు ఈ డైలాగ్, అంటే మన అడుక్కు తింటున్నాడు నాన్న అనేది. కానీ ఎందుకు అని అంటే, అది మా చాలా చిన్న సినిమా సార్. ఎందుకంటే ఇది చిన్న సినిమా అయినా కూడా కనీసం ఈ 10 మంది చూసి ఒక్కరన్నా మారతారేమో, తల్లిదండ్రుల గురించి కొడుకులు ఆలోచిస్తారని ఒక చిన్న ప్రయత్నం సార్, అంతే. సాంగ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కథ చెప్పిన ఆయనకి క్రెడిట్ ఇస్తున్నారా లేదా ఆయన లో ప్రొఫైల్లోనే ఉంచుతున్నారా ఎట్లాగా ఈ సినిమా? కథ చెప్పిన ఆయన సార్ 100% సార్ క్రెడిట్ ఇచ్చేసాం సార్. ఇవ్వడం కాదు, ఇచ్చేస్తే ఇసిరి కొట్టాడు సార్ ఆయన. ఆయనకు ఒక పారితోషికం అనేది సపోజ్ మళ్ళీ వెళ్ళాం సార్. 2019లో మేము వెళ్తే మళ్ళీ 2023లో వెళ్ళాం, ఎతికాం, దొరికాడు, ఉన్నాడు. అయితే అమౌంట్ ఇస్తే ఇసిరి కొట్టాడు మొగాన. డబ్బు కాదు, ఆయన పేరు ప్రస్తావన 100% ఇస్తున్నాం సార్, 100% ఇస్తున్నాం. డబ్బు ఇచ్చా. యాక్చువల్గా పేరు ప్రస్తావన రాకముందే ఆయనకి ఏదన్నా హెల్ప్ చేద్దామా అని అంటే ఇసిరి కొట్టాడు, ముఖాన్ని కొట్టేశాడు ఇసిరి ఆ అమౌంట్. కొంచెం సినిమాటిక్ కూడా అన్నారు. క్లైమాక్స్ అనేది కంప్లీట్గా రియాలిటీలోనే ఎండ్ చేయడం జరిగిందా, సినిమాటిక్గానే ఉంటుంది ఎట్లా? లేదు సార్, రియాలిటీలోనే ఎండ్ చేసాం సార్. హీరోయిన్ చనిపోతారు, హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం సార్, అంతే. ఓకే ఓకే, అంతే, వేరేదేం లేదు. సార్లు అన్నారు కదా, హీరోయిన్ చనిపోతారు సార్,
హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం సార్ సినిమా. అంటే మీరు ఆడియన్స్ ఫుల్ ప్రిపేర్డ్గానే ఉండండి అని చెప్పేస్తున్నారు. 100% ఉండండి. ఎందుకు ఉండండి అంటే హీరోయిన్ చనిపోయాక హ్యాపీ ఎండింగ్ ఎలా ఇస్తావరా అని అడగచ్చు మీరు. అదే సినిమా చూడడం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సుభిక్షిత్ గారు, సార్ సుకుమార్ గారికి మీరు చాలా పెద్ద ఫ్యాన్ అని తెలిసింది. ఫ్యాన్ కాదు సార్, నేనే సుకుమార్ గారిని సార్, సుకుమార్ గారే నేను అన్నట్టు సార్, అంతే. నాలో ఐక్యమై ఉన్నాడు ఆయన. అంటే ఒక వరి పంటలో మీ సొంత అవును సార్, అవును సార్. ఆయన ఫోటో ఫ్రేమ్ వచ్చేలాగా 2.5 acres చేశారంట కదా. అవును సార్, ఒక 5 years బ్యాక్ చేశాను సార్. ఎందుకు అంత అభిమానం, అంత పిచ్చి? అదే చెప్పాను కదా సార్, నాలో ఆయన ఐక్యమై ఉన్నాడు అనేసి. అదే లీనమై ఉన్నాడు, ఐక్యమై ఉన్నాడు అంటారు కదా, అట్లా సార్. సో ఈ ట్రైలర్ గానీ ఏమైనా చూపించారు ఆయనకి, సాంగ్స్ కానీ? మన సాంగ్ కూడా రిలీజ్ చేశారు కదా ఆయన, మాట్లాడారు కూడా. ఉన్నాయి సార్, చేశారు సార్. ఫుల్ సపోర్ట్ సార్. కథ విని చాలా బాగుందిరా, నువ్వు చెయ్యాలి ఈ సినిమా. కిట్టయ్య బాబాయ్ గారు తెలుసు కదా సార్ మీకు, సుకుమార్ సార్ ఫ్రెండే, తెలుసు కదా. కథ విన్ సార్, ఇది చేయకముందే సార్ కథ చెప్పాను సార్ నేను, ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే, బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా జాగ్రత్తగా చెయ్యి, నా నేమ్ పెట్టుకున్నావు ఇండస్ట్రీలో, చాలా జాగ్రత్తగా నడుచుకో, చాలా మంచిగా నాకు మంచి పేరు తీసుకొనేరా అని చెప్పేసి సపోర్ట్ చేశాడు సార్. ఫుల్ సపోర్ట్ సార్. కానీ మీరు సినిమా రిలీజ్ అవ్వకముందే ఆడియన్స్కి అంతా ఓపెన్ చేసి చెప్తున్నారు, ఓపెన్ బుక్ లాగా. ఓపెన్ బుక్ లాగా మీకు ఇదే ఇందాక అన్నాడు, వాడు చనిపోతాడు, ఈడు చనిపోతాడు, నాన్న ఇది అయిపోయాడు, హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం, ఎలా ఇచ్చావు అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది కదా సార్. ఆ డౌటే 100% సినిమా హిట్ సార్. ఆ ఒక చిన్న పాయింటే సినిమా హిట్ సార్. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తమిళ సినిమా ఒకటి గుర్తొచ్చింది, ప్రేమిస్తే సినిమా. దాంట్లో హీరో పిచ్చోడైపోయి చేస్తాడు. ఎగ్జాక్ట్. సో అంటే ఆ టైప్ వైబ్స్ వస్తాయి మూవీ చూసినప్పుడు ఏమన్నా? సార్ ఆ టైప్ ఆఫ్ వైబ్స్ రావు సార్. అదే మీరు అన్నది, అందులో ప్రేమించినోడు పిచ్చోడైపోతాడు, ప్రేమించినోడు చనిపోతాడు, ప్రేమించినోడు ఏదో ఒక వ్యసనానికి బానిస అయిపోయి ఏదో అయిపోతాడు. కానీ ఇక్కడ ఆ అబ్బాయి అయ్యాడా లేదా అనేది ఒక డౌటు, నాన్న పిచ్చోడు ఎందుకు అయ్యాడు అనేది సినిమా చూడాలి, అంతే సార్. నాన్న ఎందుకు అయ్యాడు, హీరో అయ్యాడు అని అంటే ఓకే, చాలామంది చూసామని అనేసి, కానీ వాళ్ళ పేరెంట్స్ అయ్యారు, ఎందుకు అయ్యారు? బాగా బ్రతికిన కుటుంబం, ఒక గోదావరి జిల్లాలో బాగా భూస్వామిగా బతికిన కుటుంబం, వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబం, అలాంటి అతను ఒక అరుణాచలంలో బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నాడే, ఎలా ఉన్నాడు, ఏంటి కథ అనేది ఇది సార్. అంటే సినిమా కూడా కొంచెం లాంగ్ బ్యాంక్ రావాల్సింది కదా, కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా మీకు ఫస్ట్ ఒక షూట్ చేసాం సార్, సినిమాటిక్గా ఉంది సార్. మీకు మళ్ళీ చెప్పాను కదా సార్, ఇందాక సార్ అడిగినప్పుడు మళ్ళీ 23లో వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయనకి అమౌంట్ ఇస్తే ఆయన ముఖాన్ని కొట్టాడని చెప్పేసి అన్నాను కదా, మళ్ళీ కొంచెం ఆయన దగ్గర కలెక్ట్ చేసి మళ్ళీ డబల్ రీషూట్ చేశాం. ఎందుకంటే సార్ ఏదో తీసామో అన్న విధంగా కాకుండా కొంచెం లేట్ అయినా కూడా హిట్ సినిమా చేయాలి, అందరికీ దగ్గర అవ్వాలి అనే ఆలోచనతో కొంత లేట్ అయినా కూడా, ఇప్పుడు తీసేసాం, ఏదో సినిమా తీసేసాం, ఓకే పెట్టేసాం, అయిపోయింది, ఇది కాదు కదా సార్ కావాల్సింది. హిట్ సినిమా కావాలి, ఉన్నది ఉన్నట్టు చూపించాలి అనే కారణంతో లేట్ అయ్యింది సార్. లేట్ అయ్యింది, బెస్ట్ కావాలి అని లేట్ చేశాం సార్. సురేష్ గారు, అరుణాచలంలో షూట్ చేయలేదు సార్, పర్మిషన్ దొరకలేదు. చెయ్యాలని చూసాం కానీ పర్మిషన్ దొరకలేదు సార్. మాకు తమిళనాడు కదా సార్, కొంచెం చిన్న బడ్జెట్, చిన్న సినిమా. ఇక్కడే ఒక టెంపుల్లో చేసాం సార్ అది. సో బాగా ఆ క్లైమాక్స్ ఒక 15 నిమిషాలు మాత్రం అదే చెప్పాను కదా సార్, ఒక టికెట్తో పాటు ఒక కర్చీఫ్ కూడా ఫ్రీ వస్తుందని అనేసి, ఆ కర్చీఫ్ సినిమా చూసి ఆ కర్చీఫ్ తుడుచుకోవడానికి ఇస్తున్నాం సార్, అంతే. సురేష్ గారు, మీరు చాలా మూవీస్ చేశారు, అక్కడ యాంకర్ నుంచి అట్లా సినిమాల్లోకి వచ్చారు, ఎన్నో చేశారు కదా. సో చెప్పినప్పుడు కూడా ఎంతకు ఎమోషనల్ అవుతున్నారు. సో దూరదర్శన్ అంటే అప్పుడు ఇలా చేసి యాంటీనా తిప్పామని చెప్పి, సో మీ పర్సనల్గా ఒక టచ్ అండ్ పాయింట్ ఏంటి చేసేటప్పుడు ఈ మూవీలో? నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందండి. బేసిక్గా అంటే నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్లా కాకుండా ఒక ఊరికి సంబంధించిన బాధ్యతాయుతమైన ఒక క్యారెక్టర్. మన ఊళ్ళో చాలామంది మనం చూస్తూ ఉంటాం, మన కుటుంబ సభ్యులను మనం ప్రేమిస్తాం, మన ఊరు ప్రెసిడెంట్ మనం దూరం నుంచి చూస్తాం, అతను ఏం మెయిల్ చేస్తాడో మనకు తెలియదు కానీ అతనికి ఓటేస్తాం, గెలిపిస్తాం. అలాగే ఊరు నుంచి బయటకు వెళ్ళిన కొన్ని పాత్రలు మళ్ళీ ఆ ఊళ్ళకి వచ్చినప్పుడు అదేదో మెయిల్ చేయాలనే ఒక అద్భుతమైన క్యారెక్టర్ నాకు కోసం క్రియేట్ చేశానని అనిపించింది. అదే మిలిటరీ మామ అనే ఒక క్యారెక్టర్. డెఫినెట్గా సినిమాలో ఆ క్యారెక్టర్ ద్వారా నేను మరింత దగ్గర అవుతాను ఖచ్చితంగా చెప్పగలను, అందుకే చేశాను. ఇంకా టీవీ యాంటీనాతో ఉన్న సంబంధం అంటే ఇందాక ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, మనం ఆ రోజుల్లో ఎవరో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటే మనం కిటికీల తలుపులు తీసుకుని దొంగచాటుగా చూసేవాళ్ళం. ఆ చిత్రలహరి అయ్యే వరకు ప్రతి ఇంట్లోనూ ఉన్న టీవీ ఉన్న ఇంటి వైపే దృష్టి ఉండేది. అలాంటి సందర్భాలు ఎన్నో. నేను, నా ఫ్రెండ్ కమెడియన్ సునీల్ కానీ,
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మేమందరం ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం, ఒకే చోట పెరిగి చదువుకున్నాం. వాళ్ళు నాకు సీనియర్స్. పెద్దిరాజు గారిని మా భీమవరంలో ఒక ఇంట్లో టీవీ ఉండేదండి, చిన్నది డయానోరా టీవీ. ఆ టీవీ చూడటానికి వాళ్ళు తలుపులు తీసేదాకా వెయిట్ చేసేవాళ్ళం. ఆ చిత్రలహరి వరకు కింద ఇందాక మా సువీక్ష చెప్పినట్టు మా టవల్స్, మా ఖర్చులు మేమే తీసుకెళ్ళి అలా ఎత్తుగా ఉన్న చిన్న టీవీని చూసేవాళ్ళం. అదొక మెమరీ. ఖచ్చితంగా అందరూ కనెక్ట్ అవుతారు, అందుకే చెప్తున్నాం. అందుకే రాగానే అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంతమంది మన ఇంట్లో టీవీ బాగా రావాలి అని యాంటెనాలు తిప్పారని. అలాగే ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది సినిమా. లావణి గారు, కంగ్రాట్స్ అండి. అంటే చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. సో ఎక్కువగా మాకు చూపించలేదు కాబట్టి అంతకు మించి అడగలేము. అండ్ మీరు బిఫోర్ మూవీ చూసుకుంటే హే బల్వన్, సో దాంట్లో డిఫరెంట్ రోల్, ఇది ఒక డిఫరెంట్ రోల్. అంటే ఇలాంటి రోల్స్ మీకు వస్తున్నాయా, బట్ చూస్ చేసుకుంటున్నారా? అండ్ ఈ క్యారెక్టర్కి మీరు ఎంతగా కనెక్ట్ అయ్యారు? యా, యాక్చువల్గా నాకు చాలా ఇష్టం అండి ఎక్స్పెరిమెంట్ చేయడం. లిటరల్గా డిఫరెంట్ క్యారెక్టర్స్. లైక్ మీరు గాంధీ తాత చెట్టు చూస్తుంటే అందులో ఒక డిఫరెంట్ సుకుమార్ గారి కూతురు సుకృతికి మదర్గా చేయడం, అండ్ దెన్ మళ్ళీ హే బల్వంత్లో అగైన్ డిఫరెంట్. సో ఈ సినిమా వరకు వస్తే దూరదర్శిని కలిపింది ఇద్దరిలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. శారద అనే క్యారెక్టర్ చేశాను. సో మా ఇంట్లోనే టీవీ ఉంది బేసిక్గా. మా ఇంట్లో మిలిటరీ నుంచి రాగానే వాళ్ళ వైఫ్ కోసం టీవీ పెడతారనమాట. సో ఈ క్యారెక్టర్ ఎందుకు అంటే చాలా యూనిక్. అంటే ఐ ప్లేడ్ అ ప్రెగ్నెంట్, ఐ కెన్ సే దట్ ప్రెగ్నెంట్ రోల్ అనమాట. సో హస్బెండ్ వచ్చేసి మిలిటరీలో ఉంటారు. ఈ ఊర్లో అంటే వీళ్ళిద్దరు హీరోయిన్స్ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉంటారనమాట ఈ ఊర్లో. బికాస్ మాదొక లవ్ మ్యారేజ్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు అది బాగా కనెక్ట్ అయింది. అంటే లిటరల్గా ప్రతి ఊర్లో అలా ఒక అక్కకి ఊర్లో యంగ్ కుర్రాలు అండ్ ఆడపిల్లలు వీళ్ళంతా ఎప్పుడు అక్క అనుకుంటూ కంపల్సరీ ఒక సిట్టింగ్ ప్లేస్ అనేది ఉంటుంది, ఎవరో ఒకరి ఇంట్లో కూర్చోవడం అలా. సో ఈ మూవీలో కూడా ఆల్మోస్ట్ నా ఇంట్లో వీళ్ళందరూ ఉండడము అండ్ మాతో ట్రావెల్ అండ్ హౌ నా వల్ల వీళ్ళ లైఫ్స్ ఎలా టర్న్ అవుతుంది ఏంటి అనేది, లైక్ మా ఇద్దరు స్టోరీ వల్ల అనేది చాలా బాగుంటుంది. సో నాకే అనిపించింది లైక్ ఇంత యునీక్ డిఫరెంట్ రోల్. అండ్ స్పెషల్లీ ఏంటంటే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాను. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు, అరే మా ఇంటి పక్కన అక్క మాతో ఇలానే ఉండేది కదా అరే అని. డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతాను అనిపించి నాకు చెప్పంగానే ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ హీరో యూ. గారు, సాంగ్స్ అన్ని నిజంగా చాలా బాగున్నాయి. అంటే Thank you, sir. చాలా ఫీల్ గుడ్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. అయితే క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ స్టేజ్ మీద ఎలాంటి మాటలు ఆడాలంటే కొంచెం ఆలోచించి ఆడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. సార్ సో ఏదైనా ఛాలెంజ్ ఇస్రాలన్నా ఆలోచించేస్తున్నారు. సార్ సో మీరేం డైరెక్ట్గా కట్ చిప్స్ ఇస్తాము, సో ఆడకుండా రాగాలంటారు. అంటే కొన్ని ఏంటంటే మనం వినేటప్పుడు చాలా బాగుంటాయి, సార్ బట్ అది తెర మీదకి తీసుకెళ్లేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల దాన్ని మనం కరెక్ట్గా చూపించలేకపోవచ్చు. సార్ సో మీరు ఈ ఛాలెంజ్ విసురుతున్నారు కాబట్టి సో అది మిస్ఫైర్ అయితే ఏంటి? లేదు ఎందుకంటే సార్, చాలా మంది ఇది సెటిల్మెంట్ చేసేస్తారు. మీరు ఇందాక అడిగారు సార్, ఒకసారి అడిగారు ఏంటంటే ఇది 3-4 years నుంచి సినిమా రన్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి అని అన్నారు కదా సార్. 4 ఏళ్ళు తీయడానికి ఖర్చులు ఇచ్చి పంపించడానికే సార్ సినిమా ఇంత 4 ఏళ్ళు తీసుకున్నది టైం. 4 ఏళ్ళు సినిమా ఎందుకు తీసావని చెప్పేసి అని అడుగుతున్నారు. ఖర్చు చేతిలో పెట్టి థియేటర్లోకి పంపించడానికే 4 ఏళ్ళు పట్టింది సార్. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే 4 సంవత్సరాలు పట్టింది అంటే ఖర్చు ఇచ్చి చేతిలోకి ఇచ్చి లోపలికి పంపించడానికి 4 ఏళ్ళు పట్టింది సార్. కంప్లీట్గా చూసారు సార్ అది సినిమానా సార్? సినిమా చూశాను సార్. ప్రతి ఒక్క సీను ఏడ్చుకుంటూ నేను మీకు ఇందాక అంటే ఫీల్ ఇప్పుడు నా గొంతులో కూడా వణుకు వస్తుంది సినిమా పేరు చెప్తుంటేనే. ఎందుకు అని అంటే అలా ఉంది. నేను ఇప్పుడు అది ఇది ఏం చెప్పలేను సార్. మళ్ళీ మనం కలుసుకుంటున్నాం 16వ తారీఖు. సినిమా చూసి ఆ రోజు మీరు చెప్పండి, నేనేం చెప్పండి. ఈ ప్లేస్లోకి మీరు వచ్చి కూర్చొని నా పక్కనే కూర్చొని మిమ్మల్ని అడుగుతాను ఆ రోజు ఏ విధంగా ఉంది సార్ అని అనేది అడుగుతాను. మీ జెన్యూన్ రివ్యూ చెప్పండి. బాగలేదు అని చెప్పేసి గుండెల మీద చేసుకొని ఇది బాగలేదు సార్ అని అంటే ఆ రోజు మీ లైఫ్ సెటిల్ చేయడానికి మీతోనే స్టార్ట్ చేస్తాను. ఆడియన్స్ వరకు వద్దు, మీతోనే స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ మీ మాటల్లోనే అర్థమవుతుంది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సువిక్షిత్ గారు, సార్ జూ బాక్స్ చాలా బాగుందండి, సాంగ్స్ కానీ చాలా థ్యాంక్స్ సార్. 16వ తారీఖు ఇదే మాట మాట్లాడతారు సార్ మీరు.
చాలా బాగుంది. అంటే రీసెంట్గా మనకి తిమ్మరాజుపల్లి టీవీ అని ఒక అవును movie సార్, వచ్చింది. అవును సార్, సో అందులో ఏంటంటే మనకి టీవీ యాంటీనా సేమ్ ఇదే మనకి చూపించారు. అవును సార్, అవును సో సార్. ఆ సినిమాకి ఇందులోకి దూరదర్శిని దీనికి ఏంటి డిఫరెన్స్? అంటే ఏమైనా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా? కొత్తగా చూపించాం సార్. సార్ దూరదర్శన్ తిమ్మరాజుపల్లి టీవీ అనే కాన్సెప్ట్ అది వేరే సార్. ఏంటంటే అదొక టీవీ దొంగలించడం, అది ఎవరు ఏంటి అనేది ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఫాదర్ సన్ లవ్ స్టోరీ. ఇక్కడ లవ్ చేస్తే వాళ్ళు లవ్ చేస్తున్నారు, ఏమైద్ది అనేది ఈ సినిమా సార్. దానికి దీనికి చాలా వేరుంది. బట్ అది వేరు, ఇది వేరు సార్. ఎందుకంటే మౌత్ టాక్ అంతా కూడా చాలా బాగుందని చెప్పి ఆ సినిమాకి అన్నారు. సో యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే పాతకాలం మనం ఎట్లా అయితే మనం దూరదర్శన్ ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటాం. సో ఆఫ్ కోర్స్ మౌత్ టాక్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది ఈ సినిమా అనేది. సార్ 100% స్ప్రెడ్ అవుతుంది సార్, 100% సక్సెస్ అవుతుందనే ఒక నమ్మకంతో నేను గట్టిగా కూర్చున్నాను సార్. 4 ఏళ్ళు టైం పట్టినా కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. కార్తికేయ గారు హాయ్ అండి. సో పాటలు చాలా బాగున్నాయి. ఆయన చూస్తేనేమో స్టోరీ అంతా చెప్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, రియల్ స్టోరీ అంటున్నారు. బట్ ఎంత రియల్ స్టోరీ అయినా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ని అనుకుంటారు. కథ అంతా కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 2 hours సినిమాని ఎంగేజ్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అవసరం. రియల్ క్యారెక్టర్స్ ఎంతవరకు పెట్టారు? ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? డెఫినెట్గా సినిమాటిక్గా కొద్దిగా ఇన్వాల్వ్ అయినాయండి. బట్ ఓవరాల్ ఎమోషన్లో మనం ఏం చేంజ్ చేయలేదు. ఎమోషన్ అనేది చాలా ట్రూగా అదే ఎమోషనల్గా మేము బయటికి తీసుకొచ్చాం. డెఫినెట్గా అది ఫీల్ అవుతారు 15th. అండ్ క్యాప్షన్ కూడా కలిపింది ఇద్దరిని అని పెట్టారు. బట్ హీరోయిన్ దూరదర్శిని కలిపింది ఇద్దరిని. సో తర్వాత వాళ్ళ జీవితం ఏమైంది అనేది స్టోరీ అండి. ఓకే, అంటే ఎవరిని కలిపింది అంటే అటు హీరోయిన్ ఇద్దరు చనిపోతారని ఆయన చెప్పారు. బట్ తండ్రి ఏమో పిచ్చోడయి ఇప్పుడు అరుణాచలంలో అగ్నిపర్వతం మన అరుణాచలం గిరి ప్రదక్షిణ అది May 15th మీకు క్లారిటీ వస్తుంది. చెప్పండి. ఇంకొక విషయం సార్, అరుణాచలం వెళ్ళినప్పుడు మన అగ్నిపర్వతం, వాయుపర్వతం ఇవి ఉంటాయి కదా సార్. అగ్నిపర్వతం పక్కనే కూర్చొని ఉంటాడు సార్ ఆ పెద్ద ఆయన. నేను మీకు చెప్తాను, మళ్ళీ 16వ తారీఖు చెప్తాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా చెప్తుండు, మీ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ అనేది లేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు హీరో, మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు? చెప్పాను కదండి May 15th. ఇప్పుడు తన ఏంటంటే అన్నీ ఓపెన్ అప్ అయిపోతున్నాడు, కొన్ని మనం హైడ్ చేయాల్సి ఉంటాయి. తన ఎమోషన్లో చెప్తున్నాడు అవి. సో దట్స్ ద థింగ్, అంతే, ఇంకా అంతమించలేదు. ఎందుకు ఓపెన్ అప్ అవుతున్నారని అనిపించిందండి ఇప్పుడు? అంటే మాకు అలవాటు అయిపోయింది అది. నన్ను భరించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. డైరెక్టర్ గారు యాక్చువల్గా చాలామంది రిలీజ్ డేట్ అనేది ఇక్కడ చాలామంది రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మీరు May 15th అని పెట్టారు. సో తర్వాత అంటే ఇంకొన్ని సినిమాలు వచ్చిన తర్వాత అలాంటి పోస్ట్ పోన్ సిచ్యువేషన్ చాలా చూస్తున్నాయి, ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. సో మీరు దీన్ని కట్టుబడి ఉన్నారా? May 100%. ఎందుకంటే ఈ ఇయర్స్ నుంచి తీస్తున్నా కానీ ఫస్ట్ టైం డేట్ అనౌన్స్ చేస్తుంది. ఇది May 15th, ఇట్స్ ఫిక్స్. సార్ మా వెనక పెద్ద శక్తులు ఉన్నాయి సార్, 2. ఆ శక్తులతో ముందుకు వచ్చాం సార్. వంశీ గారు మూవీ చూసి, ఆయన మూవీ చూసి నేను సపోర్ట్ చేస్తాను అని వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అండి ఇది. మీరు ఇందాక నార్మల్గా అంటే ఇప్పుడు చెప్పారు కదా, థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి హ్యాండ్ కార్డ్ చెప్పి ఇచ్చి పంపిస్తా అంటున్నారు. అంటే ప్రతి థియేటర్కి వెళ్ళాలంటే కుదరదు కదా. అంటే ఏదో ఒక థియేటర్ కంటే మీరు వెళ్ళి మూవీ టీం ఆ రోజు చేయగలుగుతారు, కానీ ప్రతి థియేటర్ అంటే హౌ ఇట్ పాసిబుల్? అంత ఎమోషనల్ గా ఉంది అనే తన ఇంటెన్షన్. ఇంకా టికెట్ తో పాటు కర్చీఫ్ అయితే ఇవ్వలేడు కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. అంత ఎమోషనల్ గా ఉంది అని. ఇంకొకటి ఏంటంటే సార్, అది తీసుకెళ్ళాలి పబ్లిక్ లేక్ అనేది తన ఇంటెన్షన్. హీరో గారు సార్ ఇక్కడ సార్ ఇక్కడ. సో మీ కంటెంట్ అంతా చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీరు మాట్లాడుతూ మొత్తం ఈ సినిమాలో ఏదైతే కోర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రివీల్ చేస్తున్నారు. చూసే ఆడియన్కి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం మిస్ అవుతుందేమో థియేటర్కి వెళ్ళినప్పుడు, ఆర్ ఎల్స్ ఇంకా దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్ అన్న. చాలా ఉంది సార్, నేను చెప్పింది జస్ట్ 0.5% సార్. ఇంకా 99.5 ఉంది సార్. ఇంకా జస్ట్ 0.5 చెప్పాను సార్, అంతే. ఇంకా 99.5 ఉంది సార్ ఇంకా సినిమాలో. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో థియేటర్స్కి జనాలు తక్కువ వస్తున్నారు, ఇలాంటి థాట్స్ అనేవి వస్తున్నాయి. ప్లస్ దట్ టు IPL సీజన్ ఈస్ గోయింగ్ ఆన్. అవును సార్, అవును. సో May 15th మీరు రిలీజ్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్? నేను మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ని ఒక్కటి నమ్మాను సార్. నేను జనాలు వస్తారు రారు
అనేది ఇప్పుడు మీకు తెలుసు, సిచ్యువేషన్ సినిమాలు ఎలా ఉన్నాయో, థియేటర్స్కి జనాలు రావట్లేదు అనేది తెలుసు. కానీ ఈ మౌత్ పబ్లిసిటీతో ఆడిన సినిమా, ప్రతి ఒక్క సినిమా సూపర్ హిట్ అవుతుంది మౌత్ పబ్లిసిటీతో ఆడిన సినిమా. మనం ఎంత ప్రమోషన్ చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా కూడా ఏం అవ్వదు సార్. మౌత్ పబ్లిక్తో వెళ్ళిన సినిమాయే హిట్ అవుతుంది. దాన్నే నమ్ముతున్నాను ఈ దూరదర్శన్ని సార్. సార్ చాలామంది అనుకుంటారు సార్, సో ఎవ్రీ వీక్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ అవును ఉంటాయి సార్, అండ్ అవును ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చాలా మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటుంది ఏది సార్. చూడాలి, ఏది చూడకూడదు అనేది సార్. దే హ్యావ్ క్లారిటీ ఉంది వాళ్ళకి. అవును సార్. అలాంటి టైంలో కొన్ని సినిమాలు ఓటీటీలోనే చూద్దాం, కొన్ని సినిమాలు థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు మీ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడడానికి వాట్ ఈస్ ద మెయిన్ ఎమోషన్? సార్, ఒక్క విషయం అయితే నేను గట్టిగా నమ్మి ఉన్నాను, సినిమా హిట్ అవ్వాలి అంతే. అది ఓటీటీలో అయ్యిందా, థియేటర్లో అయ్యిందా అనేది నేను ఆలోచించలేదు. థియేటర్లో అయ్యిందంటే సూపర్, ఓటీటీలో అయ్యింది అంటే ఇంకా సూపర్. ఏదో ఒక దాంట్లో 100% హిట్ అయ్యిద్ది. ఇప్పుడు ఆడియన్స్ రాలేదు అని అంటే వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ సమ్మరు, ఈ ఐపీఎల్ మీరు అన్నట్లు ఇదంతా ఉండొచ్చు. కానీ ఓటీటీలో అయినా చూస్తారు కదా, ఓటీటీలో అయినా ఇంట్లో టవల్ తీసుకొని దుడుచుకొని చూస్తారు. ఖర్చీప్ తీసుకోకపోయినా టవల్ తీసుకొని దుడుచుకుంటారు, ఇంట్లో టవల్ తీసుకొని దుడుచుకుంటారు సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 16వ తారీఖు కలుద్దాం సార్ తప్పకుండా. మళ్ళీ చూసి మీరు మీ జెన్యున్ రివ్యూ చెప్పండి సార్. మీరు ఫస్ట్ మీరు చెప్పండి సార్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొకటి ఏంటంటే, ఏదన్నా ఎమోషన్గానో లేకపోతే ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి సార్. ఏదన్నా హీరోయిన్ గారు, ఈ మూవీలో పల్లెటూరు అమ్మాయిలాగా చాలా బాగా కనిపిస్తున్నారు. సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ ఈ మూవీ కంప్లీట్గా టీవీ రిలేటెడ్ ఉంది కదా, అందులో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? సారీ, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఐమ్ సో లాస్ట్. లేదు, ఈ మూవీతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు కనెక్ట్ అయిన పాయింట్ అయితే, నాకు మిలిటరీ బాబాయ్ గారిది, మిలిటరీ సురేష్ గారిది చాలా బాగుంటుంది రోల్. అది నాకు చాలా కనెక్టింగ్ పాయింట్, ఈ సినిమాకి మెయిన్ కనెక్టింగ్ పాయింట్ అది. అండ్ నేను ఎలాగో తెలుగు అమ్మాయిని, సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇదంతా చూసి ఉన్నదే. బట్ అంటే దూరం నుంచి చూసి ఆస్వాదించే కంటే మమ్మల్ని ఆ పొలాల్లో అండ్ ఆ 90sలో ఏమైతే చేసేవాళ్ళమో అవన్నీ చేయించారు మా చేత. సో దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ ద మూవీ. హీరో గారు, మేడం చెప్పండి మేడం. సార్, ఈ మూవీలో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయి అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ క్యారెక్టర్కి? మేడం, ఇందులో గట్టిగా ఎత్తుకుంటే ఒక 14 క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి మేడం. ప్రతి ఒక్క క్యారెక్టరు ఇంపార్టెంటే. ఇందులో హీరోయిజం చూపించడం, విలనిజం చూపించడం కదా, ప్రతి ఒక్కరూ క్యారెక్టర్లో లీనమైపోయారు సార్. ఇంకొకటి మీకు లాస్ట్ టైం కూడా ఇంతకుముందు చెప్పాను మేడం, నేను సినిమా హిట్ అయ్యింది అని అంటే, ఒక హీరోతో హిట్ అయ్యిందని అంటే ఆ హీరోకే పేరు వస్తుంది. కథతో సినిమా హిట్ అయ్యిందంటే అందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి హిట్ వస్తుంది మేడం. ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరోలు అవుతారు. అప్పుడు సినిమా ఒక హీరో వల్లనే హిట్ అయ్యిందంటే ఆ హీరోకి ఒకరికే వస్తుంది, లేదా ఆ డైరెక్టర్ గారికి ఒకరికే పేరు వస్తుంది. కానీ కథే హీరో అయినప్పుడు అందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరో అవుతారు మేడం, అందరికీ పేరు వస్తుంది. ఈ సినిమా అలాంటిదే మేడం, అందరూ హీరోలే. ఇందులో ఉన్న 15-16 క్యారెక్టర్లు అందరూ హీరోలే మేడం. సురేష్ సార్, చిన్న క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ఈ దూరదర్శిని అనే సినిమా అక్కడ అందరం ఉన్నాం కదా, ఆ పోస్టర్లో ఉన్న వాళ్ళు అది టార్చ్ లైట్ పట్టుకున్న అబ్బాయి ఎవరు అనేది కొంచెం అదప్ప అక్కడ ఫ్లవర్ బుక్ పక్కన ఇటు సార్ టార్చ్ లైట్ పట్టుకున్నాడు. అవును సార్. అతనికి ఏంటి సార్ సంబంధం? సినిమాలో మీకు ఏమైనా మీకు చూసి ఉంటారు కదా మూవీ, సంబంధం ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. నేను చెప్పనా సార్? చెప్పండి. ఆ టార్చ్ లైట్ పట్టుకున్నాడు కదా, మమ్మల్ని టార్చర్ పెట్టడానికి ఆ టార్చ్ లైట్ పట్టుకున్నాడు సార్. లేదండి, ఆ టార్చర్ పెట్టడానికే టార్చ్ లైట్ పట్టుకున్నాడు సార్. ఓకే లావణ్య రెడ్డి గారు, మీరు ఈ దీంట్లో పోస్టర్లో చాలా అందంగా ఉన్నారండి, చాలా బాగున్నారు. ఇప్పుడు బాగున్నారు, దాంట్లో ఇంకా బాగున్నారండి పోస్టర్లో. మీ వెనకాల ఒక అమ్మాయి కూడా ఉందండి, ఓ పిల్ల అని సాంగ్లో వచ్చేది కదా. మీ ఇద్దరికి ఏంటి రిలేషన్ సినిమాలో? సార్,
రిలేషన్ అంటే వదిన అనుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పక్కింటి ఒక అమ్మాయి ఆ. అలా కాదు. ఇప్పుడు జనరల్‌గా మీరు ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తారనుకోండి. ఓకే. అక్క అక్క అని ఒక ఇంటికెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా అమ్మాయి ఆ అమ్మాయిని అక్కని ఏమని పిలుస్తది? సో, ఆ వదిన. రిలేషనే అండి. సార్ డైరెక్టర్ సార్. సార్ ఈ మూవీలో మీకు ఓవరాల్‌గా నచ్చిన క్యారెక్టర్ ఏంటి సార్? సార్ ఈ మూవీ రియల్ ఫాదర్కి చూపించే ఆలోచన ఏమైనా ఉందా సార్? అంటే తనంత కోఆపరేట్ చేసే చేయట్లేదు. సిచ్యువేషన్లో లేరండి. సో తనంత కోఆపరేట్ చేసే సిచ్యువేషన్లో లేరు. డైరెక్టర్ గారు. కిట్టయ్య గారు సార్, కిట్టయ్య గారు మైక్. సో ఇక్కడ చెప్పండి. హియర్ ఇక్కడ. సో సార్ మీరు ప్రతి సినిమాలో చిన్న చిన్న సినిమాల్లో చేస్తారు, మంచిగా ఉంటుంది క్యారెక్టర్. ఫాదర్ రోలే హీరోయిన్ కానీ హీరో కానీ చేస్తారు. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ స్టోరీ అన్నారు ఈ దూరదర్శన్ మూవీ. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు మీకు కథ చెప్పినప్పుడు అంటే మా కల్పితాలు ఎన్నేం చేయొచ్చు మనం, అంటే రియల్ స్టోరీ ఆ స్కోప్ తీసుకురావాలంటే చాలా కష్టం. అవునండి. సో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అదే ఇంకా ఆయన కథ చెప్పినప్పుడే ఒక తండ్రి యొక్క పెయిన్ ఏంటన్నది నాకు అర్థమైందండి. దాన్ని బట్టి ఇన్వాల్వ్ అయి చేసామండి. ఇంకా అది ఎలా చేసాము ఏంటన్నది ఇంకా మీరు చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. చేయడం అయితే ఆ కథ నచ్చింది నాకు. ఒక తండ్రి ఆ స్థానంలో తండ్రి ఎలా చేసాడు అన్నది ఇన్వాల్వ్ అయ్యాను. నాకు చేతనైనంత వరకు నేను చేశాను, నాకు చెప్పినట్టు చేశాను. డైరెక్టర్ గారు. ఇప్పటిదాకా కిట్టయ్య బాబాయ్ గారిని చూడని ఒక డిఫరెంట్ రోల్లో చూస్తారు ఫర్ షూర్. యాక్టింగ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ ఇంతవరకు అయితే చేయలేదండి ఇట్లాంటిది. ఈ ఎంత ఎమోషన్ చేయలేదండి. ఎక్కడైనా ఒక తండ్రి కొడుకు బాండింగ్ ఉన్నా ఏదో చిన్న కామెడీ లుక్ వచ్చేది నాకు. ఇందులో అది రాదండి. ఇప్పుడు ఆయన కచ్చీపు ఇవ్వడానికి ఇస్తానని ఛాలెంజ్ చేయడానికి అదే కారణం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరికి ఎంత కఠిన హృదయం అయినా సరే ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, మదర్ ఫాదర్ సెంటిమెంట్ అనేసరికి హృదయం కదులుతుంది. ఆ కదులుతుంది అనే నమ్మకం ఆయనకి 100% ఉందండి. అందుకే ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరు దాన్ని మరోలాగా ఏం తీసుకోవద్దు, ప్రతి హృదయం కదిలింపజేసే కథ ఇది అని చెప్పడం కోసం ఆయన ఇంత ఎమోషన్ అయ్యారండి. ఆయన చాలా ఇంట్రెస్ట్ పెట్టి చాలా కథ మీద హోప్స్ పెట్టి ఒక 4 సంవత్సరాలు కష్టపడి చేశారు. దాన్ని మీకు అర్థమవుతుంది, ఆ కష్టం అంతా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. యాక్చువల్గా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పి ఈ సినిమా తీయడం జరిగిందని చెప్పారు. అయితే మీ ట్రూ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఎక్కడైతే ఫిక్షనల్ స్టోరీ యాడ్ చేయాల్సి వచ్చిందో, ఎందుకంటే 90s బ్యాక్డ్రాప్ సంబంధించినవి ఏమన్నా చిన్న ఎక్స్పీరియన్స్ ఇందులో ఏమైనా ఇంక్లూడ్ చేయడం జరిగిందా, యాడ్ చేయడం జరిగిందా? డెఫినెట్గా అండి. అవి మీకు ఈ స్టోరీలో డైరెక్ట్ చేస్తున్నప్పుడు మనం టెక్నికల్గా వెళ్ళడం కన్నా కూడా సో ప్రతిదీ మేము ఫీల్ అయిందే అండి. సో 90sలో మేము ఏదైతే అది ఫీల్ అయ్యామో అదంతా ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్న సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఆ విలేజ్కి వెళ్ళి కంప్లీట్గా మనకి ఇదంతా కూడా ఆంధ్రాలో మేము షూట్ చేయడం జరిగింది ఆ టైంలో. సో అప్పుడు ఆ విలేజ్లో అప్పుడు ఒక టీవీ ఉన్నప్పుడు హ్యాంటీనా సిచ్యువేషన్స్ కానీ, సో ఆ చిత్రలహరి ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేయడం కానీ, ఇవన్నీ అప్పుడు ఏవైతే ఫీల్ అయ్యామో ఆ ఫీల్నే మేము క్యారీ చేసామండి టోటల్ షూట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా. యాక్చువల్గా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ మొత్తం చిత్రలహరితో చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ చుట్టూ. దానికి సంబంధించిన పాటలు అవన్నీ కూడా మంచి మంచి పాటలు ఏమన్నా ఇందులో అవి ముందుగానే ఏమన్నా అంటే తిమ్మరాజపల్లి టీవీ వాళ్ళు కూడా సాంగ్స్ తోటి కొంచెం ప్రమోట్ చేసి అలాగే ఏమన్నా మీరు కూడా ఏమైనా ప్లాన్ చేసేవారు? డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం అండి. సో ఎగ్జాక్ట్లీ అలా అని కాదు, సో మాది వేరే వర్షన్లో వెళ్తుంది, డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం. బట్ ఇది అదే అండి, ఇక్కడ ఏంటంటే అందరూ ఒక ప్రేమ కథలాగే చూస్తున్నారు. చాయిస్, ఫాదర్ చాయిస్, సొసైటీ చాయిస్, హీరో చాయిస్, వీళ్ళ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అండి ఈ కథ. యాక్చువల్గా ఇతను మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫాదర్ క్యారెక్టర్, దానికి కిట్టయ్య గారిని తీసుకోవడానికి కారణం ఏంటి? సో మేము యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒక వేరే ఫ్రెషర్తో చేసామండి. సో వన్స్ మళ్ళీ చాలా బాగుంది ఆ క్యారెక్టరు, ఇంకా బాగా చేద్దాం అని చెప్పి ఒక ఇంటెన్షన్తో మళ్ళీ కిట్టయ్య గారిని పెట్టి రీషూట్ చేయడం జరిగింది. సో దాన్ని ఇక ఆయన జీవించారు. ఇక సో మామూలుగా ప్రీవియస్ కూడా కిట్టయ్య గారు చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని చూస్తుంటారు, తనకి క్యారెక్టర్ లెంత్ ఎంత ఉందని అనే దానికన్నా కూడా సో ఆ క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఆయన ఎంత బాగా చేస్తారనేది మనకు ఐడియా ఉంది. సో ఆయన దాన్ని డెఫినెట్గా మళ్ళీ రీక్రియేట్ చేశారు. జమిని సురేష్ గారు, మీకు ఎలాగా, ఎందుకంటే మీరు చాలా
సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? అంటే మీ రోలు మీరు ఇందాక చెప్పారు, నేను ఒక కొత్త కోణంలో ఈ మూవీలో కనిపించబోతున్నానని చెప్పి. మీకు ఈ రోల్ ఎంత ప్లస్ అవ్వబోతుంది? అలాగే మీకేమనిపించింది ఈ ట్రూ ఇన్సిడెంట్ వినగానే? గుండె ఒక్కసారిగా ఏమైనా బరువెక్కిందా ఏంటి? డెఫినెట్గా అండి. అది నచ్చి నేను ఈ క్యారెక్టర్ చేశాను. అందులో పర్సనల్గా మీకు ఫాదర్ అంటే మీకు చాలా ఇష్టం. అంటే నాకు ఫాదర్తో, ఎందుకంటే నా చిన్నప్పుడే నా నాన్న చనిపోవటం వల్ల అమ్మ దగ్గర పెరిగాను. అమ్మాయి నన్ను నడిపించింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బట్ ఆ ఫాదర్ రిలేషన్ నేను ఇప్పుడు మిస్ అవుతా. బట్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ద్వారా, అదే సుక్కు అని చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అదే సుక్కు అంటే మా నాన్నగారు, ఆయన చాలా బాగా చేశారండి. అదే చెప్పానుగా, ఒకే పాత్రని ఒకే సీన్ని 2 సార్లు చేశాను. ఆ అవకాశం కూడా నాకు దక్కింది. అక్కడ చేశాను, ఇక్కడ చేశాను. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల షూట్ చేసాం. ఎవరినే మర్చిపోలేదు, ఎవరినే వదలలేదు. డెఫినెట్గా కనెక్ట్ అయ్యే సినిమా. నేనేమంటానంటే, మన లైఫ్లో చాలా సందర్భాలు మనల్ని ఎప్పటికీ, మనకు కొన్ని కళలు వస్తూ ఉంటాయి, కొన్ని ప్రయాణాలు గుర్తుంటాయి, కొంత మనుషులు మనల్ని ఎప్పుడు దగ్గరగా ఉంటారు. ఈ సినిమా అలా దగ్గర అవుతుంది అంటున్నా. హార్ట్ టచింగ్ అనే మాట వేరే కొత్త మాట లేదు కాబట్టి అది వాడాలి. ఆ హార్ట్ టచింగ్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంది కాబట్టి అతను అంత ధైర్యంగా మాట్లాడాడు హీరో. ఖచ్చితంగా అది మీకు నచ్చుతుంది. నా పాత్ర నేను ప్రేమించి చేశాను. అది రేపొద్దున మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఓకే అండి. హీరో గారు ఏదైతే పదే చెప్తున్నారో, దూరదర్శిని కలిపింది ఇద్దరిని, తడిపింది కళ్ళల్ని, తాకింది హృదయాల్ని అన్నట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. సార్ బై బాలుగారు, ఇంతకుముందు మీరు స్పీచ్ ఇస్తూ, అంటే బేసిక్గా మీరు చాలా సీనియర్ యాక్టర్, చాలా సినిమాలు చేశారు, చాలా క్యారెక్టర్లు చేశారు. బట్ అయినా కూడా లావణ్య గారి దగ్గర ఏదో నేర్చుకున్నాను యాక్టింగ్ ఆవిడ సైడ్ నుంచి అన్నారు. అంత ఇంట్రెస్టింగ్గా ఏం నేర్చుకున్నారు ఆవిడ దగ్గర? నేను రోజు నేర్చుకుంటాను. ఇప్పుడు కూడా నేర్చుకున్నాను. ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చే ముందు నేర్చుకుంటూనే ఉంటాను. విద్యార్థిని నేను ఎప్పుడు. చాలా నేర్చుకుంటూనే వెళ్ళాలి. స్టూడెంట్గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. నేను రీసెంట్గా నేను సముద్రగాని గారితో పనిచేశాను, సునీల్ గారితో పనిచేశాను, లేదా ఫ్రెండ్స్తో పనిచేశాను, పెద్దవాళ్ళందరితో పనిచేస్తున్నా. డైలీ నేర్చుకుంటా. దెర్ ఇస్ సంథింగ్ స్టూడెంట్ లైక్. నేను ఒక విద్యార్థిని. హీరో గారు సార్, బేసిక్గా దూరదర్శన్ ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్తున్నారు, అండ్ ఒక ఫాదర్ సన్ బాండింగ్ ఉంటుందని చెప్తున్నారు. బట్ మాస్ ఎలిమెంట్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాలో? 100% చేయలేం సార్ దీంట్లో. ఇది ఎందుకంటే యథార్థ సంఘటన కదా సార్, అలాంటివి ఏమీ లేవు సార్. బట్ ఒకటైతే చెప్పగలుగుతా, తండ్రి కూతురు ఇద్దరు కలిసి సినిమా చూసే సినిమా సార్ ఇది. తండ్రి కూతురు చూసే సినిమా. ఇంకా ఇంతకు మించి ఏది ఉండదు కదా సార్. ఇంకా ఎమోషనే మాస్ కదండి. ఎమోషనే మాస్ కదండి. అండ్ ఇంకొకటి, అరుణాచలంకి కనెక్టివిటీ ఉంటుందని చెప్పారు కదా ఇందాక మీరు ఒక దాంట్లో. సో పర్టికులర్గా అరుణాచలంనే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అరుణాచలంలో షూట్ చేయలేదు సార్. అరుణాచలంలో కలిశారు. కథలకి మూలము అరుణాచలంలో అది అరుణాచలంలో సార్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి సార్, అగ్నిపర్వతం పక్కనే కూర్చోండి, అక్కడే ఉంటాడు. ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాడు సార్ ఆ పెద్ద ఆయన. సో అక్కడే ఉంటాడు ఆయన, చూడొచ్చు మీరు. సో మేము కూడా సినిమా చూసి అక్కడికి వెళ్తాము. తప్పకుండా సార్, తప్పకుండా వెళ్ళాలి సార్, చూడాలి సార్. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి మాకు మళ్ళీ. మీరు చూసి బాగుందంటేనే చెప్పండి. బయట మౌత్ టాక్ అన్నాను కదా సార్ ఇందాక, మీరు బాగుందంటేనే, సినిమా బాగుందంటేనే మీరు చెప్పండి. బాగలేదన్నా కూడా బాగలేదని చెప్పేసేయండి. వెళ్ళకండి రా సినిమా కలిసి చెప్పేసేయండి 100%. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. 15న దూరదర్శిని కలిపింది అందరినీ. సార్ పూర్తిగా ఎమోషనే కదండి, కామెడీ ఉంది. మీరు మా హీరో గారు ఎమోషన్ అయ్యి మొత్తం ఎమోషనే అని చెప్తుంటే మీరు మొత్తం ఎమోషనేనేమో, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏడవాలేమో అనుకుంటారు. అది ఏమీ లేదు. బ్యాచ్ ఉన్నారండి, హీరో బ్యాచ్ ఉన్నారు. రండి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. హీరో బ్యాచ్ ఉన్నారండి, చాలా కామెడీ చేస్తారు, ఫన్నీ కూడా ఉంటుంది, నవ్విస్తారు, నవ్వి ఏడుస్తారు, సెంటిమెంట్గా ఏడుస్తారు. థ్యాంక్ యూ. సో
నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి ఆడియన్స్కి అండ్ మీడియా వాళ్ళకి, ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే మేము ఆల్రెడీ చూసాం సినిమా కాబట్టి చెప్తున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కరు ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హాలిడేస్కి వెళ్ళినప్పుడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కింట్లోనో, లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఏదో ఒకటి సమ్మర్ హాలిడేస్లోనో, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక లవ్ స్టోరీ అనేది, అంటే మన పక్కింటి అమ్మాయో ఎదురింటి అమ్మాయో అనేది ఒక కంపల్సరీ ఎవరికో ఒకరికి ఒక లైఫ్లో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. అది పెళ్లి వరకు వెళ్తుందా లేకపోతే ఎక్కడ దాకా అనేది కాదు, కానీ సో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుంది. ఏదో ఒక కోణంలో అయితే ష్యూర్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అరే ఇది మన లైఫ్లో ఈ సీన్ ఉంది కదా, ఇలా జరిగింది కదా అంటారు. సో May 15th వస్తున్నామండి, డెఫినెట్గా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అండ్ మా అందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.